తెలంగాణలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జేహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీనిలో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సచివాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. తెలంగాణలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, ఏదైతే ప్రజా సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందంటూ బీజేపీ పార్టీ ఆరోపిస్తూ కూడా ఈరోజు సచివాలయం ముట్టడి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో ఏదైతే రామంతపూర్లో జరిగిన ఘటన దృష్ట్యా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ కూడా వారంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా వర్షాకాల నేపథ్యంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అంటే మరమ్మతులు చేపట్టకుండా డ్రైనేజీలో శిథిలావస్థకు చేరుకునే వరకు కూడా వాటిని అలా విధంగా వదిలేయడం, పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా మొత్తంగా వ్యవస్థ మొత్తంగా కూడా విఫలమైందంటూ కూడా బీజేపీ ఆరోపిస్తూ ఈరోజు సేవ్ హైదరాబాద్ పేరిట సచివాలయం ముట్టడి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దఫాలుగా బీజేపీ నేతలంతా కూడా ఈ యొక్క సచివాలయం ముట్టడికి అయితే వస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి అయితే కానీ మనం చూడవచ్చు. ఇక్కడికి వచ్చిన బీజేపీ నేతలంతా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది, రేవంత్ రెడ్డి డామ్ ప్రభుత్వం డామ్ కాంగ్రెస్ ప్రభుత్వం డామ్ అంటూ కూడా పోలీసులు వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దఫాలుగా వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా సెక్రటేరియట్కి ఎవరైతే వస్తారో వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క ఐడి కార్డ్ చెక్ చేసిన తర్వాతే పోలీసులు వారిని లోపలికి అయితే అనుమతిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా అక్కడ రాజీవ్ గాంధీ నెక్లెస్ రోడ్లోని రాజీవ్ గాంధీ స్టాచ్యూ వరకు కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా ఇక్కడ కూడా ప్రతి చోట బీజేపీ కార్యకర్తల అరెస్టులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సెక్రటేరియట్ చుట్టుపక్కల 4 ద్వారాల మొత్తంగా కూడా పోలీసుల ఆధ్వర్యంలోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. పోలీసులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక్కొక్కరికి లోపలికి పంపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ వర్షాకాల సీజన్లో వారి యొక్క యంత్రాంగం అంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా కూడా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను, అదేవిధంగా రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కరెంటు వ్యవస్థను, మంచినీటి వ్యవస్థను, ట్రాఫిక్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ కూడా బీజేపీ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి నగర అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కానీ ఫలితం లేకుండా పోయింది. సో ఈ నేపథ్యంలోనే మేమంతా కూడా సేవ్ హైదరాబాద్ పేరిట ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలిపించామని చెప్పేసి కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తూ కూడా బీజేపీ పార్టీ ఈరోజు రాష్ట్ర సచివాలయానికి అయితే ముట్టడికి రావడం జరిగింది. ముట్టడికి వచ్చిన నేతలందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్న పరిస్థితి. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా దఫాలుగా వారంతా కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్కి సంబంధించి ద్వారాలు ఏదైతే ఉంటాయో ద్వారాలు మొత్తంగా కూడా పోలీసులు అదుపులోకి అంటే వారి యొక్క ఆధ్వర్యంలోకి తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా
క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎందుకోసం వచ్చారు, బీజేపీ కార్యకర్తల ఏమన్నా అన్న ఆ ఐడి మొత్తంగా కూడా వారిని చెక్ చేసిన తర్వాతే లోపలికి ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలకు సంబంధించి అంటే ప్రజా సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సో అందుకోసమే మేము ప్రజలకు అండగా సేవ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నాం. ప్రధానంగా ఇటీవల కాలంలో రామంతపూర్లో జరిగిన సంఘటన నేపథ్యం, అదే కాకుండా ఓల్డ్ సిటీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. సో అందుకోసమే మేము ప్రజలకు భరోసానిస్తూ ఈ యొక్క సేవ్ హైదరాబాద్ అంటే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మేమంతా కూడా ఈ యొక్క సేవ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు సచివాలయం ముట్టడికి వచ్చాం. సో ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ పార్టీ నేతలంతా కూడా గృహ నిర్బంధం చేస్తూ ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, పూర్తి వ్యతిరేకం. ఏదైతే మేము నిరసన తెలపడానికి వచ్చామో కానీ మీరు ఇట్లా నిజం తెలపడానికి వచ్చే ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు, కానీ నిరసన తెలపడాన్ని మీరు నిరసిస్తూ వీరంతా అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా బీజేపీ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది నేతల్ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ కూడా వారంతా కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సచివాలయానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు సచివాలయం ముట్టడి నేపథ్యంలో కూడా దఫాలుగా ఈ యొక్క బీజేపీ నేతలంతా కూడా ఈ యొక్క సచివాలయం ముట్టడికి అయితే వస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి వర్షాకాల నేపథ్యంలో కూడా డ్రైనేజీలన్నీ వర్షం రాగానే డ్రైనేజీలన్నీ కూడా పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వాటర్ మొత్తంగా కూడా ఇండ్లలోకి వచ్చి మొత్తంగా కూడా జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైందని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ అయితే ఆరోపిస్తుంది. అయితే వీటిని అంటే ప్రభుత్వం తీసుకునే తక్షణ చర్యలు ఏవి తీసుకోకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. సో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిగా విఫలమైందంటూ కూడా వారంతా కూడా బీజేపీ పార్టీ అంతా కూడా చెప్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన నేతలంతా కూడా ప్రభుత్వం విఫలమైంది, రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం డామ్ అంటూ కూడా వారంతా కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే సచివాలయం ముట్టడానికి వచ్చారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. తెలంగాణలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీనిలో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సచివాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రజలందరూ ఏమైనా రావా సార్ వెహికల్ వర్షాలమయమై ప్రజలందరూ ఏమైనా రావా తెలంగాణలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీనిలో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సచివాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రజలందరూ
సార్ వెహికల్ రోడ్లన్నీ వర్షాలమయమై ప్రజలందరూ ఏమైనా ఏ కోయాటి రావా తెలంగాణలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీనిలో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సచివాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. సార్ వెహికల్ రోడ్లన్నీ వర్షాలమయమై ప్రజలందరూ